6 అస్థికలు దొంగిలించిన అంజుతో, అంజు నీలాగే నాకు కూడా అమ్మ ఎప్పటికీ మనతో పాటే ఉంటే బాగుండని అనిపిస్తుంది. అమ్మ మనతో ఉందని తెలిసిన రోజు నుండి నేను కూడా ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా. కానీ అమ్మ ఇక్కడే ఉండడం వల్ల నీకు జ్వరం వస్తే తను నీకు ఏమీ చేయలేక బాధపడుతుంది. నువ్వు ఓడిపోతే నీకు ధైర్యం చెప్పలేక బాధపడుతుంది. నువ్వు గెలిస్తే నిన్ను అప్రిషియేట్ చేయలేకపోతున్నందుకు బాధపడుతుంది. ఇలా ప్రతి విషయంలో కూడా అమ్మ మనతో ఏమీ షేర్ చేసుకోలేక తనలో తాను ఒంటరిగా బాధపడాల్సి వస్తుంది. అదే ఒకవేళ మనం ఈ అస్థికలను నదిలో కలిపితే అమ్మ తనకు ఎంతో ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అమ్మ సంతోషంగా ఉండడమే కదా మనం కోరుకునేది. మరి అమ్మ సంతోషంగా ఉండాలంటే అస్థికలు నదిలో కలపాలి కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ అంజుకి అర్థమయ్యేలాగా చెప్పడంతో అంజు, సరే డాడ్, మీరు అన్నట్టుగా అమ్మ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అలా జరగాలంటే ఈ అస్థికలను నదిలో కలపాలి, తీసుకోండి డాడ్ అని చెప్పి అంజు ఆ అస్థికల్ని అమర్ చేతిలో పెట్టి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అమర్ కూడా నలుగురు పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. చూసారా గుప్తా గారు, నా వాళ్ళు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో. మరొక 24 గంటల్లో ఇంత మంచి కుటుంబాన్ని నేను కోల్పోబోతున్నాను. వీళ్ళందరి బంధాలను తెంచేసుకొని దూరంగా వెళ్ళిపోబోతున్నాను అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క ఆరు పుట్టినరోజు కావడంతో ఆరు పేరు మీద అభిషేకం చేపిద్దామని చెప్పి బాగి గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత పంతులు గారు, మీ అక్కగారి పేరు ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటే, తెలీదు పంతులు గారు, మా అక్క చిన్నప్పుడే మాకు దూరమైంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సరే అమ్మా, దేవుడి పేరు మీద అభిషేకం చేస్తాను, త్వరలో మీ అక్క మీకు దొరకాలని, తను మీతో కలిసి సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను అంటూ పంతులు గారు బాగిని ఆశీర్వదిస్తారు. మరోపక్క రామ్మూర్తి ఆరు పుట్టినరోజు కావడంతో పిల్లలకు స్వీట్స్, చాక్లెట్లు పంచడం కోసం అని చెప్పి అనాథాశ్రమానికి వస్తాడు. రామ్మూర్తి అలా అందరి పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంచుతూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న వార్డెన్ రామ్మూర్తిని చూసి జాలి పడుతూ ఉంటుంది. ఆయన ప్రతి సంవత్సరం ఆయన కూతురు పుట్టినరోజుని గుర్తుపెట్టుకొని స్తోమత లేకపోయినా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో పిల్లలకు కొత్త బట్టలు, స్వీట్లు, చాక్లెట్లు కొని తీసుకొచ్చి అందరికీ పంచుతారు. ఇంత మంచి మనిషికి నేను అన్యాయం చేస్తున్నాను అని చెప్పి ఆ ఆశ్రమంలోని వార్డెన్ అంటూ ఉంటారు. ఇక దాంతో అక్కడున్న మరొక ఆవిడ, మీరు ఆయన విషయంలో ఏం అన్యాయం చేశారు మేడం అని చెప్పి అంటూ ఉంటే, చిన్నప్పుడు దూరమైన కూతురు కోసం కొన్నేళ్లుగా ఆయన వెతుకుతున్నారు. ఆయన కూతురు ఎవరో నాకు తెలిసి కూడా నేను ఆయనకు నిజం చెప్పలేకపోతున్నాను అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్న ఆవిడ, ఏంటి మేడం మీరు అనేది, ఆయన కూతురు ఎవరో మీకు తెలిసి కూడా చెప్పకుండా దాస్తున్నారా, ఎందుకు అలా దాస్తున్నారు, కారణం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అమరేంద్ర గారు చెప్పొద్దన్నారు అని వార్డెన్ అంటూ ఉంటారు. ఆయన కూతురు గురించి నిజం తెలిస్తే ఆయన తట్టుకోలేరని అమరేంద్ర గారు ఆయనకు ఎప్పటికీ ఆయన కూతురు గురించి నిజం తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నారు. అమరేంద్ర గారికి ఇచ్చిన మాట వల్లే నేను ఇప్పటి వరకు ఆయనకు నిజం చెప్పలేదు అని ఆ వార్డెన్ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రామ్మూర్తి వార్డెన్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మేడం మీరు అనేది, నా కూతురు గురించి తెలిసి కూడా అల్లుడు గారు నాతో నిజం చెప్పొద్దన్నారా, ఎందుకు చెప్పొద్దన్నారు అని చెప్పి అడుగుతుంటే వార్డెన్ మౌనంగా ఉండిపోతుంది. నాకు తెలుసు మేడం, మీరు ఎంత అడిగినా నిజం చెప్పరు, ఇప్పుడే వెళ్ళి మా అల్లుడు గారిని నిలదీసి నిజం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి రామ్మూర్తి ఆవేశంగా అమర్ ఇంటికి వస్తూ ఉంటాడు. మరోపక్క అమర్ బాగీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంట్లో ఎక్కడా కూడా బాగీ కనిపించకపోవడంతో నిర్మలమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మిస్సమ్మ కనిపించడం లేదేంటి అని చెప్పి అమ్మర్ అడుగుతూ ఉంటాడు. మిస్సమ్మ ఉదయాన్నే గుడికి వెళ్ళిందిరా, నువ్వు లేస్తే నీతో ఈ విషయం చెప్పమంది అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఆరు ఫోటో దగ్గర దీపం పెట్టాలి కదా, సరే నేనే పెడతానులేమ్మా అంటూ ఇక అలా అమర్ ఆరు ఫోటోకి దండ వేసి దీపం పెడతాడు. ఆరు, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నువ్వు కూడా నన్ను ఇలాగే మిస్ అవుతూ ఉండుంటావు కదా,
చనిపోయిన తర్వాత కూడా నువ్వు మాతో పాటే ఉన్నావని తెలిసిన తర్వాత మాకు ఎంతో ధైర్యంగా అనిపించింది. కానీ ఆ ధైర్యం ఇంకా ఒక్కరోజు మాత్రమే అని తెలిసిన తర్వాత చాలా బాధగా అనిపిస్తుంది. ఆరు, వి మిస్ యూ సో మచ్ అంటూ అమర్ బాధపడుతూ ఉంటే, వద్దండి బాధపడకండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అలా ఆరు కూడా అమర్ పక్కనే నిలబడి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రామ్మూర్తి ఆవేశంగా గేట్లు తోసుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అల్లుడు గారు బయటకు రండి అంటూ రామ్మూర్తి అరుస్తూ ఉంటే, ఇదేంటి ఈయనెందుకు ఆయన మీద ఇంతలా కోప్పడుతున్నారు అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇక అమర్ బయటకు వచ్చిన తర్వాత, ఏమైంది మామయ్య గారు, ఎందుకు అలా ఉన్నారు, రండి కూర్చోండి అని చెప్పి అమర్ రామ్మూర్తిని లోపలికి పిలిచి కూర్చోమని చెప్తూ ఉంటే, అప్పుడు రామ్మూర్తి, లేదు బాబుగారు, ఈరోజు మీ నుండి నేను ఒక నిజాన్ని తెలుసుకోవాలని వచ్చాను. నేను ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్న నా పెద్ద కూతురు ఎక్కడుందో మీకు తెలుసు కదా, తెలిసి కూడా వార్డెన్కి నిజం చెప్పొద్దని మాట తీసుకున్నారట కదా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. దాంతో అమర్, మామయ్య గారు ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే, లేదు బాబుగారు, ఈరోజు మీరు నిజం చెప్పేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నా పెద్ద కూతురు గురించి నిజం నాకు తెలియాల్సిందే అని చెప్పి రామ్మూర్తి పట్టుబడుతూ ఉంటాడు. ఇక దాంతో అమర్, మామయ్య గారు, మీ పెద్ద కూతురు గురించి నేను మీకు ఏ నిజాలు కూడా చెప్పలేను. ఒకవేళ తెలిస్తే మీరు తట్టుకోలేరు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రామ్మూర్తి, ఎందుకు బాబుగారు అలా అంటున్నారు, నా కూతురికి ఏమైంది అని చెప్పి రామ్మూర్తి కంగారు పడుతూ ఉంటే, ఏం కాలేదు, మీరు ఇలా టెన్షన్ పడతారని నేను చెప్పొద్దనుకున్నాను అని అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో బాగి కూడా గుడి నుండి ఇంటికి తిరిగి వస్తుంది. ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు ఆయనతో అలా మాట్లాడుతున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే, అమ్మ బాగి, ఇన్ని రోజులుగా మనం మీ అక్క కోసం వెతుకుతున్నాం కదా, మీ అక్క ఎవరో అల్లుడు గారికి నిజం తెలిసిందట, అయినా కూడా అల్లుడు గారు మన దగ్గర నిజం దాస్తున్నారు, ఎందుకు నిజం దాస్తున్నారో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, మా నాన్న చెప్పేది నిజమా అండి, నిజంగా మా అక్క ఎవరో మీకు తెలిసిందా, తెలిసి కూడా నిజం చెప్పడం లేదా అని బాగి అమర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్, మిస్సమ్మ, నువ్వైనా నన్ను అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటే, లేదండి, మా అక్క గురించి మేము ఇంతలా వెతుకుతున్నామని తెలిసి కూడా మీరు నిజం చెప్పడం లేదంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉందని మాత్రం అర్థమవుతుంది, కానీ అదేంటో చెప్పండి ప్లీజ్ అంటూ బాకి అమ్మని నిలదీస్తూ ఉంటుంది. దాంతో నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళంతా కూడా అమర్ని అడుగుతూ ఉంటారు. ఒరే అమర్, పాపం రా మిస్సమ్మ, తన అక్క గురించి ఎన్నో ఏళ్ళుగా వెతుకుతుంది, నిజమేంటో చెప్పురా అని అలా నిర్మలమ్మ అమర్ని అడుగుతూ ఉంటుంది. బాగి ఇంట్లోకి రావడంతో ఇక ఆరు కూడా అక్కడే బాగీకి కనిపించకుండా ఒక చోట దాక్కొని, నిజమేంటో ఇప్పటికైనా చెప్పండి అంటూ ఇక అలా అమర్ని అడుగుతూ ఉంటుంది. కిటికీలో నుండి బాగా గాలి వీస్తూ ఉండడంతో ఆరు అక్కడే ఉందన్న విషయం అమర్కి అర్థమవుతుంది. స్వామీజీ చెప్పారు కదా, ఆరుకి నిజం తెలియాల్సిన టైం దగ్గర పడిందని, ఆరు ఇక్కడే ఉంది కాబట్టి ఒకేసారి ఆరుకి, మిస్సమ్మకు, మావయ్య గారికి వీళ్ళందరికీ నేను నిజం చెప్పేస్తాను అనుకొని అమర్, మీ అక్క మరెవరో కాదు మిస్సమ్మ, చనిపోయిన నా ఆరు అని చెప్పి అమర్ ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. లేదు, మా అక్క చనిపోలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు అని బాగి అంటూ ఉంటే, లేదు మిస్సమ్మ, ఆ రోజు నా ఆరు తల్లిదండ్రుల కోసం వెతకడానికి నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడే ఈ నిజం నాకు తెలిసింది అంటూ అమర్ గదిలోకి వెళ్ళి ఆరు పట్టు పంచను తీసుకొస్తాడు. ఇక అలా ఆ పట్టు పంచను చూసిన రామ్మూర్తి బోరమంటూ, అల్లుడు గారు చెప్పింది నిజమే అమ్మ, ఈ ఇంటి ఇల్లాలే నా కూతురు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆరు కూడా అక్కడే ఉండి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఆరుతో మాట్లాడుతూ అమర్, ఆరు, నువ్వు ఇక్కడే ఉన్నావన్న విషయం నాకు తెలుసు, నువ్వు నేను మాట్లాడేది వింటున్నావని నాకు తెలుసు, ఇన్ని రోజులు నీతో కూడా ఈ నిజం చెప్పనందుకు నన్ను క్షమించారు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఒక అనాథవంటూ ఎంతగానో బాధపడ్డావో, కానీ నిజానికి నువ్వు అనాథవి కాదు, నీకొక తండ్రి చెల్లి ఉన్నారు.
ఇకపై నువ్వు అనాథవంటూ బాధపడద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఎంతగానో ఏడుస్తున్న బాగి అమర్తో, ఏమండి ఒక్కసారి ఆరు అక్క ఫోటో ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్, ఇదిగో మిస్ అమ్మ ఆరు ఫోటో అంటూ ఆరు ఫోటోని తీసుకొచ్చి బాగీకి చూపిస్తాడు. దాంతో ఆ ఫోటోని చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కతో నేను ప్రతిరోజు మాట్లాడుతున్నానండి, పక్కింటక్క ఆరు అక్క ఇద్దరు ఒక్కరే అంటూ బాగి అమర్కి చెప్పడంతో అమర్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇంట్లోకి వచ్చిన మనోహరి, నేను కొద్దిసేపు ఇంట్లో లేకపోయేసరికి ఈ మిస్ అమ్మకు అన్ని నిజాలు చెప్పేశాడు. బాగీకి ఆరు ఆత్మ కనిపిస్తుందన్న విషయం కూడా అమర్కి తెలిసిపోయింది అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది.